గోదావరి జిల్లా అనంతపల్లి దగ్గర ఎర్రకాల్వ ప్రవాహ ఉధృతి తగ్గింది. నిన్నటిదాకా భయపెట్టిన వరద ప్రవాహం నేడు క్రమేపీ తగ్గుముఖం పడుతుంది. దీంతో ఇటు ప్రజలు అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వర్షాల కారణంగా ఎర్రకాల్వ జలాశయానికి భారీగా వరద నీరు చేరింది. వరద నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టారు. దీంతో నల్లజర్ల మండలంలో పలు గ్రామాల్లో ప్రజలు కంటి మీద కొనుకు లేకుండా గడిపారు. ప్రస్తుతం ఎర్రకాల్వ ప్రవాహం సాఫీగా కొనసాగుతుంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లా యనమదురు డ్రైన్ కు భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో గట్ల సంరక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అధికారులను ఆదేశించారు. రాత్రి సమయంలో మైపా వంతెన దగ్గర రైతులు గ్రామస్తులతో కలిసి యనమదురు డ్రైన్ ఉధృతిని పరిశీలించారు. వరద ఉధృతి పెరిగితే అందుకు తగిన విధంగా ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేశారని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అది కొంచెం హైట్ లో ఉంటుంది. ఇది మామూలుగా రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇందులో యనమదురు వాగు పొంగినందువల్ల కోరుకొల్లు, ఎండగండి, మైప, కెరకపర్రు ఈ గ్రామాలకి కొంచెం ఈ వరద ముప్పు పొంచి ఉంది. అధికారులు, పోలీసు యంత్రాంగం, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి యుద్ధ ప్రాతిపదికన శాండ్ బ్యాగ్స్ అప్పటికప్పుడు రెడీ చేసి సుమారు ప్యాచెస్గా ఒక 400 నుంచి 450 మీటర్లు ఎక్కడైతే బండు కృంగిందో అక్కడ రేస్ చేసి ఇప్పటి వరకు ఎటువంటి ఫ్లడ్ ఇబ్బంది లేకుండా అయితే అందరూ కలిసి కాపాడగలిగారు. రేపు ఉదయానికల్లా పరిస్థితి అదుపులోకి వస్తుందనే ఆశాభావంతో ఉన్నాం. ఒకవేళ పెరిగితే రాత్రికి రాత్రి మళ్ళీ ఇంకొక 2 లేయర్స్ ఇసుకతో మళ్ళీ ఆ బండ్ హైట్ పెంచడానికి కూడా సంసిద్ధంగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అన్ని చర్యలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ప్రయత్నాలు ఈ గండం గట్టెక్కిన వెంటనే ఆల్మోస్ట్ గట్టెక్కినట్టే ఆ ప్రయత్నాలు